సంధ్యా రాణి వద్దు వ్రత రామ రామనే రామ 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 రామనే రామ 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 రామనే రాడే రామ రామ రామనే రాడే రామ రామ ఎన్ని కొట్టరా బౌడి కొట్టరా పార్వతి పరమేశ్వర భక్తులు భూలోక నగరం లోపల అనేకులు అందులోపల భూలోక నగరంలోన ఏ పట్ల ఉన్నదయ్యా ఏ బలగర్ ఉన్నదయ్యా ఉలగొట్ట రాజ్యం ఉన్నదా ఏ గొప్పైన దేశం ఉన్నదా ఇక ఇక్కడి దగ్గర ఉన్నదా ఇక బారాబల్ల నామేడ ఈ మూలగొట్ట దేశం ఉన్నదా సురేంద్రపురి పట్టణం ఇక రాజ్యం ఏలేవాడా ఇక రాజులు ఎవరు ఉన్నారయ్యా ఇక దొరలు ఎవరు ఉన్నారయ్యా ఇక తండ్రి రాజు ఉన్నాడా సురేంద్ర మహారాజు రా ఇక మహారాజు భార్య ఉన్నదా అడవిలో ఉన్నది రా సుశీల రాని ఉన్నదా వాళ్ళకి ఎక్క చూడండి మేడ ఇక దిశ బంగారి మేడ ఇక దుజమడ జాతి మేడ ఇక లాల్ బేవలెక్క మేడ ఇక బతుకో బంగారం బహుగారం ఉన్నదా సురేంద్రపురి పట్టణాన్ని ఏలేడు వాడు సురేంద్ర మహారాజు రాజు భార్య ఇన్నో అయ్యో ఆగు ఆడవిల్ల సుశీల రానున్నదయ్యా ఓ పెద్దరాలో సురేంద్ర మహారాజు రాజు భార్య ఆడవిల్ల సుశీల రాణి వాళ్ళకు ఎక్కి చూడండి మేడ తీసుర బంగారు మేడ మాడ తాజు మేడ లాల్ మేడలు లక్క మేడలు ఈ ఏడు మీద ఎడ్ల మంద బాడి మీద బర్ల మంద ఆసిన గుడ్ల మీద ఆసినేవల మందలు పెద్ద గుడ్ల మీద వేలాది మందలు కోరు కోడల కోలాది మందలు లాతమాడుతోగల మందలు ఇష్ట సంపత్తి అష్ట భాగ్యం ఉన్నది ఏనుగల వెండి ఉన్నది గుర్రల బంగారు ఉన్నది సేనా సిబ్బంది బాగానే ఉన్నదయ్యా ఆ గోర్రాజుల కత్తిరికాడ సురేంద్ర మహారాజు రాజ్యం వెళుతున్నాడు కన్న తల్లి ఏడేడు మేడల్లా కలియేడు మేడల్లా కన్న తల్లి సుశీల రానుంటున్నది సుశీల రానంటే ఆడి తప్పలేదు పలుకు పొక్కలేదు లోపల కల తప్పలేదు మధ్య లోపల మాట తప్పలేదు అయ్యన్న మాట అర్థం తప్పలేదు శివుడన్న మాట సిద్ధం తప్పలేదు ఎండ వేటలో నీళ్ళు పెడుతున్న ఆకలిళ్ళకు అన్నాలు పెడుతున్న దూపలలోకి నీళ్ళు వస్తున్నది తన గ్రామం లోపల తన పట్టణం లోపల పాలు చీకటి పసి పాలుంటే పాడి ఆవుల దానం చేస్తున్నది సుశీల రాణి కన్న తల్లి సుశీల రాణి ఏ దేవుని పుల్లల్లో పూయలేదు ఏ దేవుని మొక్కలేదు అగో కన్న తల్లి గర్భవాస అందు బలదేవుడు మెచ్చి బలమోడి గట్టంగా వరదేవుడు మెచ్చి వరవీయంగా ఆ
కొడుకు పుట్టి పెరిగి పెద్దవాడ 25 ఏళ్ల కన్న కొడుకు ఏనాడవైతున్నాడో అగో నడిగడ్డ దేశం నుంచి ఆడవిల్ల రామాదేవుడు తీసుకొచ్చి లగ్గం వేసిండ్రు పెద్దలాల కొడుకు కోడలు వడ్డీడమ్మ మేడ మీద కేలి విలాసంగా సంబరంగా సంతోషంగా ఉంటున్నారు అగో రాజక చిరిగాడ రాజరాజు రాజ్య వెళుతున్నాడు దేశ వెళుతున్నాడు ఏడేడు మెడల్లకెళ్ళి 7 మెడల్ల కన్న తల్లి సుశీల రానుంటున్నది అగో అట్లా కొన్ని రోజులు వారాలు పక్షాలు మాసాలు ఏనాడు గడుస్తున్నాయో మాసాలు గడవంగా ఈనాటికైనా ఎడగను గాని అగో భారతదేశం లోపల గొప్ప పండుగ అంటే పెద్దల వస్తున్నది పితృవాస బలగ వస్తున్నది బతుకమ్మ పండుగ పిల్లల వస్తున్నది పీరీల పండుగ అగో బతుకమ్మ పండుగ నాడు కోడల రమాదేవి ఏమన్నది అగో ఇడిసిన బట్టలు ఇడిన బట్టలు పుట్టు లోపల పెట్టుకొని అత్త సుశీల రాణి బయటికి వచ్చింది ఓ అత్తమ్మ సుశీల రాణి అగో బతుకమ్మ పండుగకు నా తల్లిగారు పట్టు నేను వెళ్ళిపోతున్నాను ఏనాడు వలికిందో అత్త సుశీల రాణి కళ్ళతో అడుగుసింది ఓ బిడ్డ రమాదేవి నీ అవ్వగారు పెట్టే సొమ్మును నేను పెడితే బిడ్డ నీ అవ్వగారు పెట్టే సిరును నేను కొంటేనే బిడ్డ అగో నా ఇంటి లోపల గౌరమ్మను పట్టుకొని ఆడుకోరమ్మంటే ఓ అత్తమ్మ సుశీల రాణి అందుకే అంటారమ్మా తవుడు రొట్టెలు తిన్న తల్లిగారు ఇల్లు అంటారు కొట్టి కూర తిన్న కూర ఆడబెట్టే ఇల్లు అంటారు నేను బలమైన పోతా నేను బలమైన పోతా నన్ను బుట్ట సంకలోపల పెట్టుకొని తల్లిగారు పట్టం బయలుపోతున్నది కోడలు రమాదేవి అగో గానాడు కన్న తల్లికే అమ్మా కన్న తల్లి సుశీల రాణికి జాలు గుండె జల్లు అని గుండెలకు బెల్లు ఆనేనా దేవుడా గానాడు సుశీల రాణి ఏమన్నది అందుకే అంటారవ్వా అగో కోడి వర్రాలు వచ్చినా కోడల్ది బిడ్డ కాదంటారు 1,00,000 వర్రాలు వచ్చినా నోడు కొడుకు అంటారే అవ్వా నా కడుపులో ఉంటే కన్న బిడ్డ ఉంటే ఇవల్ల నా ఇంటి లోపల బతుకమ్మను పెరుగుకొని ఆడుకోను పోవునా పాడుకోను ఒక పోవునా గానాడు కన్న తల్లి సుశీల రాణి నాకు రేపటి కాలం లోపల మోకాళ్ళ ముందరి కాయ మోస్తే వెనుక కాయి ఊరుకు దూరం ఆయి కాడికి దగ్గర ఆయన మంచాల వాడి మరణం అయిపోయినాడు మాకు తల కొర్ర పెట్టడానికి ఒక్కగాను ఒక్క కన్న కొడుకున్నాడు గాని తలాపు కూర్చుండి ఏడ్చడానికి నాకు ఒక్కగాను ఒక్క బిడ్డన్న లేకపోయినా అని గనాడు కన్న తల్లే ఓ దేవుడా అయ్యో గనాడు కన్న తల్లే ఓ దేవుడా ముచ్చాల పడుకుందే నారాయణ ఒక వందు పెట్టినాదా ఓ దేవుడా గట్టోల ఉన్న తల్లే సమారా గుట్టోల వరిగినాదా ఓ దేవుడా గుట్టోల వరిగినాదా ఓ దేవుడా
తల్లిరా అయ్యో రామ రాఘవ రాజా కన్న తల్లిరా అయ్యో రామ రాఘవ రాజా కన్న తల్లిరా అయ్యో రామ రాఘవ రాజా కన్న తల్లిరా అయ్యో రామ రాఘవ రాజా నా బేడి ఎరవత్తడు నా భర్త వచ్చిన తర్వాత నేను ఏ రాజ్యం అన్నా ఏ దేశంలో నేను వెళ్ళిపోతా తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీగా వాళ్ళ యాత్ర తిరిగైన గాని నేను కన్న కొడుకుతోడా ఆడవిళ్ళ సంతలంలో తెచ్చుకుంటానంటున్నది సుశీల రాణి కన్న తల్లి లోపల ఉన్నాయ్యో అమ్మవారి 7 మేడల్లో ఉండని గాని రాజులకి తిరిగాడ రాజు రాజ్యవేలుండు దేశవేలుండు ఒకనాటి రోజు లోపల బలబల తెల్లారే బ్రహ్మణాల వరకే కరకర పొద్దు వరిసే కర్ణవులు లెక్కలేసే కొమ్మంత పొద్దెక్కే భోజనాల వెళ్ళాయే రే కొడుకులాల నా భార్య సత్యవంతురాలు రా నేను లేనిది ఒక గడి అన్నందిన పోదు ఇల్లు దాగబోదు మరి నాటి కాలం సత్యకాలం కాబట్టి ఒక సొంటి పెద్దలందరూ సొంటి పెద్దలందరూ భర్త వచ్చరాక భార్య అన్నందినక పోయేదాట మరి ఇప్పుడంతా సినిమా టాకీస్ ఎక్కడున్నాయో అయ్యో భర్త వచ్చేటల్లకల్లా మంచి మంచి అన్నదిని మాసెక్కలు ఉంచుతున్నారు ఈ కాలం లేడీసు ఇప్పుడే నా భార్యలో లోపలికి వెళ్ళిపోతానా అని రాజు ఎక్కే గుర్రమే మాదే కావు గుర్రం మారు స్వామి గుర్రం ఎక్కొల్లు పావుల ఆది బల్లము అటువంటి గుర్రానికి నెలమందున పిల్ల ఒడిలో ఉక్కి సిరలు పెట్టుకొని భవనాలు వేడిగట్ల వస్తున్నాడే రాజు ఇట్లా వస్తున్నాడు వల్లనే రాడి ఎలానే రాడి నిర్మల Thank you.
రాకడ కళ్ళతోని చూసింది కన్న తల్లినేమో నా భర్త వస్తుండు నా మేలి బంగారం నా పూసల్ల దారం నా పున్నమాతి పురుషుడు నా తలపై కొడుకు వస్తన్ననుకోని భగవంతుని పూల కన్న భర్త పూయలు గొప్పవాని ఆడవిల్ల చెంబుతోని ఉదకాల్ని చేతుల్లని వాళ్ళు పట్టుకొని ఎడ్డివాడు మోడాని ఎక్రియవోలేదు గుడ్డివాడు మోడాని కునిపియ్యవోలేదు ముసలివాడు మోడాని మూతి పోట్లు ఓడవలేదు